యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో సండే క్రిస్మస్ రోజు మనందరినీ దేవుడు సజీవంగా ఉంచాడు. దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగాక. క్రిస్మస్ అనగా ఈ సీజన్లో చాలా కార్యక్రమాలు జరుగుతాయి, చాలా వర్షిప్స్ జరుగుతాయి, చాలా డెకరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు క్రిస్మస్ సండే రోజు నేను ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఓకే, బైబిల్ గ్రంథంలోని మనందరికీ తెలిసిన మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ద సేవియర్ బోర్న్ ఫర్ అస్. ఈరోజు నా అంశం కూడా అదే, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకంటే రక్షకుడు ఏం చేస్తాడు, అసలు ఆ సేవియర్ ఎందుకు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆ సత్యాన్ని తెలుసుకోగలిగితే ఆ సత్యం మనల్ని ఈ యొక్క సీజన్ అనే కాదు, జీవితాంతం కూడా రక్షకుడు మన జీవితాల్లో కూడా పుట్టగలిగితే అది మన గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా, ఆమేన్. ఒకసారి కుడిచే పైగా సంతోషం చెప్తున్నాను. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితము ఒక శాస్త్రవేత్త మన క్యాలిక్యులేటర్ కనుక్కున్న ఆయన పేరు బ్లైజ్ పాస్కిల్ అనే ఆయన ఒకరోజు గుర్రం మీద ఒక వంతెన మీద వెళ్తున్నాడు. గుర్రం మీద ఒక వంతెన మీద వెళ్తున్నప్పుడు ఆ వంతెన విరిగిపోయి ఒక చెక్క పట్టుకుని వేలాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ బ్లైజ్ పాస్కిల్ అని ఆయన ఎంత క్యాలిక్యులేటర్ కనుక్కుని ఇంత విజ్ఞానం కలిగిన వ్యక్తి, ఎంత ఆలోచన కలిగిన వ్యక్తిని కానీ ఇప్పుడు అడిగితే ఆయన ఆ యొక్క వేలాడుతున్న సమయంలో ఆ చెక్క పట్టుకుని వేలాడుతున్నాడు, ఆ వంతెన కింద నీరు ప్రవహిస్తుంది. అలాంటి సమయంలో ఆయన కానీ మనము ఇంటర్వ్యూ చేస్తే, సార్ మీకు ఈ టైంలో బిర్యానీ కావాలంటే వద్దండి అంటాడు. ఎందుకు తెలుసా? ఈ టైంలో ఆయనకు అవసరమైంది ఏంటంటే సేవియర్, యూ వాంట్ టు సేవ్, అంతే. తనకి రక్షకుడు అవసరము, తనది రక్షించబడాలి. ఈరోజు మనం కూడా పాపంలోని శాపంలో ఉన్నవాడిని రక్షించాలి. ఈరోజు ఆ యొక్క సమయంలో బ్లైజ్ పాస్కిల్ గారిని అడిగితే, మీకు ధనము కావాలా, ఆస్తులు కావాలా, అంతా ఏమీ వద్దు, రక్షకుడు మా కొరకు కావాలండి. ఎందుకంటే నన్ను రక్షించేవాడు కావాలి. నేను ఇప్పుడు నీటిలో పడిపోతే ఎవరొకరు ఈత వచ్చి, స్విమ్మింగ్ వచ్చి వాళ్ళు నన్ను రక్షించడానికి, సేవ్ చేసిన. ఈరోజు లోకమంతా కూడా పాపంతో ఉంది. మనము కూడా పాపంలోని శాపంలోని ఉన్న మనందరినీ రక్షించడానికి రక్షకుడు అవసరం. అందుకని దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకు, నీ కొరకు, గొర్రెల కాపరి కొరకు అని కాదు, మన కొరకు పుట్టి ఉన్నాడని రాయబడి ఉంది. ఈరోజు ద సేవియర్ ఇస్ బోర్న్ ఫర్ యూ. నీ కొరకు యేసుప్రభు పుట్టి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో ఒకసారి ఆలోచిద్దాం. అందుకని కొన్ని సంవత్సరాల క్రితము మనందరికీ బాగా పరిచయమే కదా, చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు సెప్టెంబర్ 5వ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఏమని అంటాడంటే, ఆయన గురువుగా పిలుస్తారు, ఆయన ఉపాధ్యాయుడిగా పిలుస్తారు. ఆయన వంటి ఉపాధ్యాయుడు మరి ఎవరూ లేరు కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్స్ డే నాడు సెప్టెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం. ఆయన మాట్లాడుతూ అంటాడు, గురువు అనేవాడు నేను కాదు, గురువు అనేవాడికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉంటాయని ఆయన చెప్తాడు. అవేంటి తెలుసా? గురు సాధు, నిర్మల హృదయ, మృదు భాషి, కామక్రోధ జితేంద్రియాల మీద విజయం సాధించేవాడు. అంటే గురు సాధువుగా ఉండాలి, నిర్మల హృదయం ఉండాలి, కామక్రోధాల మీద విజయం సాధించేవాడు గురువు అంటాడు. గురువు అనే మాట చీకటి నుంచి వెలుగులోనికి మనల్ని నడిపించేవాడు. అందుకనే ఈ యొక్క లక్షణాలన్నీ యేసు ప్రభులో ఉంటాయి. ఆయన మాత్రమే మనం రక్షించగలడు. ఆయన సాధువుగా ఉన్నాడు. ఆయన గెడ్డం పెరుకువేయబడింది. ఆయన అనేక మంది దూషించారు, అనేక మంది చేదరించుకున్నారు, ఆయన ముఖం మీద ఉమ్మేశారు, ఆయన పిడుగుద్దులు గుద్దారు, అయినప్పటికీ కూడా సాధువుగా ఉన్నాడు. అందుకని నిర్మలమైన హృదయం. ఆయన పిల్లల్ని, పెద్దల్ని, వేశ్యల్ని అందరినీ కూడా ఒకటే భావంతో ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు అలాంటి వాడే నేను రక్షిస్తాడు. అందుకంటాడు కదా, అసత్యంలోనికి సత్యంలోకి నడిపించేవాడు, చీకటి నుంచి వెలుగులోకి నడిపించేవాడు, మరణం నుంచి మృత్యువు నుంచి మనల్ని జీవంలోకి నడిపించేవాడు మనకు అవసరము. అందుకని అసతోమ సద్గమయం అని అంటాము కదా, అసత్యంలోంచి సత్యంలోనికి, లేకపోతే మనము చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించే, మృత్యువులో ఉండేవాడిని ఏం చేయాలంటే జీవంలోకి నడిపించాలి. నిజంగా ఆయనలోని ఈ లక్షణాలు ఉన్నాయి. అందుకనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటాడు. ఆయన నిన్ను ఎలా రక్షిస్తాడు? ఈరోజు రక్షకుల్లో ఉన్న 3 లక్షణాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడున్నప్పటికీ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం ప్రియులారా. ఎందుకు అంటే ఈరోజు సత్యం తెలియక మనం సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, నువ్వు ఎవరైనప్పటికీ కూడా జీసస్ విల్ సేవ్ యూ. యేసు ప్రభు నేను రక్షిస్తాడు. ఈరోజు ఆ సత్యాన్ని మర్చిపోకు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చింది. అందుకని ప్రపంచంలోని మనం గ్లోబ్ని కానీ పరీక్షిస్తే ఇజ్రాయెల్ మధ్యలోని దావీదు పట్టణం ఉంటుంది. ఆయన మధ్య భాగంలో పుట్టాడు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 దిశలను కూడా ఆయన రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఈరోజు మర్చిపోకు. ఈరోజు నీకు రక్షకుడు ఎందుకు అంటే, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు నేను రక్షించడానికి. రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు నేను పాపం నుంచి తప్పించడానికి. అందుకనే ఒక మాట ఉంటుంది కదా, గుడ్డివాడు గుడ్డివానికి ఏమాత్రం కూడా త్రోవ చూపెట్టలేడు. నువ్వు అంధత్వంలో ఉన్నవాడు అంధత్వంలో ఉన్నవాడిని ఎలా నడిపించగలడు? ఈరోజు లోకమంతా పాపంతో ఉంది. అందుకనే మేధావులు, లేకపోతే ఆ పురాణాల్లో రాయబడిన వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరూ కూడా వెలుగును అన్వేషించాలనుకున్నారు. వెలుగు ఎవరో అన్వేషించారు, లేకపోతే మమ్మల్ని కూడా తప్పించేవాడు ఎవరో అని వెతికారు. కానీ యేసుప్రభు అంటాడు, నేనే వెలుగై ఉన్నాను అంటాడు.
యేసు ప్రభువుకు ముందు 500 సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుడు కూడా వెలుగు గురించి అన్వేషించాడు. ఎవరో వెలుగని. ఈరోజు ఒక సత్యాన్ని మనం తెలుసుకుని వెళ్ళిపోదాం. రక్షకుడు నిన్ను ఎలా రక్షిస్తాడు? బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఆ దినముల్లో చూసినట్లయితే, నేను లూకా సువార్త 2వ అధ్యాయం చదువుతాను. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం బైబిల్ ఉన్నట్లయితే తెరిచి పట్టుకుందాం. చూడండి 9వ వచనం. బుక్ ఆఫ్ లూక్ 2nd చాప్టర్ 9th వర్స్. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున. ఎవరు అంటే వాళ్ళు మిక్కిలి భయపడిన వారు ఎవరు అంటే గొర్రెల కాపరులు కనబడతారు. ఈరోజు చూడండి గొర్రెల కాపరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు ఏమయ్యాడట? పుట్టి ఉన్నాడు. గుర్తించుకో, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. జీసస్ బోర్న్ ఫర్ యూ, నాట్ సంబడి ఎల్స్. ఎవరి కోసమో కాదు, ఇట్స్ ఎస్పెషల్లీ ఫర్ యూ అంతే. నీ కొరకే యేసుప్రభు పుట్టాడు ఈ భూమి మీదకి. యేసుప్రభు నీ కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు నీ కొరకే. అసలు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? అందుకని అంటాడు సేవియర్. లేదా సోల్జర్స్ కూడా మనకి ఏం చేస్తారంటే, భారతదేశంలో ఉన్న సైనికులు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తారు, వాళ్ళ కుటుంబాలను విడిచిపెడతారు, వాళ్ళ పిల్లల్ని విడిచిపెడతారు. వాళ్ళు బోర్డర్లో కాపలా కాస్తున్నప్పుడు ఆ మంచు అనక, ఎండ అనక, వాన అనక, ఏదేమైనా వాళ్ళు మోస్తున్న సర్వంకాశం, ఆ యొక్క ఆర్మర్ ఏం చేస్తుందంటే చాలా బరువుగా ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి భారతదేశాన్ని కాపాడతారు. లేకపోతే వేరే దేశం అయితే వేరే దేశ సైనికులు ఆ దేశాన్ని కాపాడతారు. కానీ యేసు ప్రభు దేశాన్నో, ఒక రాష్ట్రాన్నో, ఒక గ్రామాన్నో, ఒక జిల్లానో కాదు, ప్రపంచాన్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. ఆమెన్. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్. ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీదకి వచ్చింది. అందుకంటాడు గొర్రెల కాపర్లకు ఏం చెప్తున్నాడట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏం చేస్తాడట? ఫస్ట్ థింగ్ చూడండి, అందుకన్నాడు బుక్ ఆఫ్ లూక్ 19 చాప్టర్ 10th వర్స్. ఆయన ఏం చేస్తాడట? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమిలోకానికి వచ్చాడట. అంటే రక్షకుడు ఏం చేస్తాడంటే, నశించిపోతుంది చీకటి నుంచి నేను తప్పిస్తాడు. ఈ విల్ సేవ్ యూ ఇన్ టైమ్ ఆఫ్ డార్క్నెస్. ఈ చీకట్లో, అంధకారంలో ఉన్నవారిని. అందుకంటాడు. ఒక మాట చదువుతాను, బైబిల్ ఉంటే ఎవరైనా ఫాస్ట్గా తీసి చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 Peter 2nd చాప్టర్ 9th వర్స్. 1 పేతురు ఎవరైనా బైబిల్ ఉంటే తీసి చదవండి, లేదు అంటే నేనే చదువుతాను. అందుకని అక్కడ రాస్తూ అంటాడు కదా, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అక్కడ రాస్తూ అంటాడు, ఏమని అంటాడు అంటే, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఆయన చీకట్లో ఉన్నవారిని. అందుకే అక్కడ అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూడండి, చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడట. మామూలు వెలుగులోకి కాదండి. రక్షకుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, నేను రక్షిస్తాడు చీకటి నుంచి, నేను రక్షిస్తాడు అంధకారం నుంచి, నేను రక్షిస్తాడు పాపం నుంచి. యేసయ్య నా హృదయంలోకి రా అని చెప్పగలిగి నువ్వు ఎవరైనప్పటికీ, ఏ సమస్యలతో ఉన్నా, ఏ ఇబ్బందులతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. మొదటిది, నిన్ను చీకట్లో నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. అందుకంటాడు కదా, శత్రువు నుంచి నేను తప్పిస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుందండి, ఎక్కడ చూసుకున్నా. అందుకనే దశలోనిక 1 దశలోనిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతాను చూడండి జాగ్రత్తగా. 1 Thessalonians 5th చాప్టర్ 5th వర్స్. ఏమని రాయబడి ఉంది అంటే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. ఎవరమాట? మనం రాత్రి వారం కాదు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు ఈ భూమి మీదకి రాగానే చీకటి పాలద్రోలబడింది. అందుకంటాడు కదా, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? ఈ విల్ సేవ్ యూ ఫ్రమ్ యువర్ డార్క్ సిచ్యువేషన్. నీ చీకటి పరిస్థితి నుంచి ఆయన తప్పించగలడు, అంధకారంలోంచి విడిపించగలడు. నీ యొక్క బతుకుని మార్చడానికి ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. అందుకంటాడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ఆయన ఒక క్యాస్ట్నో రిలీజియన్నో కాదు, ఆయన మన కొరకు, మన మార్గాల్ని, మన మనసులు మార్చడానికి వచ్చాడు. మతాలు మార్చడానికి రాలేదు యేసు ప్రభు, మనసును మార్చడానికి వచ్చాడు. లిసన్ కేర్ఫుల్లీ. ఈరోజు యేసు ప్రభు, ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావు, ఇంకా నువ్వు అంధకారంలో ఉన్నావు, యేసు ప్రభుని అంగీకరించి కూడా ఇంకా అంధకారం చీకట్లో ఉంటే ఏం ప్రయోజనం? చూడండి ఇక్కడ. అందుకని అంటున్నాడు దశలోనిక 5వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నారు? మీరు అందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. యు ఆర్ ఇన్ ద డార్క్ ఇన్ వన్స్ అపాన్ ఎ టైమ్. వెన్ జీసస్ ఇస్ బోర్న్ ఇన్ యువర్ హార్ట్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. బైబిల్ క్లియర్లీ సేస్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అందుకే జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్. నేనే వెలుగై ఉన్నాను.
ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యమై ఉన్నాను. ఐఎమ్ ద వే, నేనే మార్గమై ఉన్నానని చెప్తున్నాను. ఈరోజు యేసు ప్రభు మన తండ్రి అయినప్పుడు, యేసు ప్రభు మన హృదయాల్లో పుట్టినప్పుడు, వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నో మోర్ డార్క్నెస్. ఇంక చీకటి ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయన వెలుగు పలుకగా వెలుగు కలిగిందట ప్రియులారా. చీకటి ఏమాత్రం కూడా కనబడదు. ఫస్ట్ థింగ్ గుర్తుంచుకో, నిన్ను అంధకారమైన చీకట్లో నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల్లో నుంచి, అన్నిటిలో నుంచి నిన్ను తప్పించగలిగిన వాడు రక్షకుడై ఉన్నాడు. ఆమె రెండో చూడండి, ఈ ఆల్వేస్ విత్ అస్. సేవియర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. అందుకంటాడు ఆయనకున్న ఇంకొక నామం ఏంటి తెలుసా? మనం బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే చదివితే అందరికీ తెలిసిపోదు. ఏమని ఉంటాడంటే గాడ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ ఈజ్ విత్ అస్. ఏంటంటే రెండో విషయం చూడండి, రక్షకుడు ఎప్పుడు ఏంటి? ఇమ్మాన్యుయలు నీకు తోడుగా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్త వినండి, రక్షకుడు ఎప్పుడు నీతోటే ఉంటాడు. అందుకని ఆదికాండము 39వ అధ్యాయం 1వ వచనం ఉన్నట్లయితే చదువుతాను, జాగ్రత్త వినండి. బుక్ ఆఫ్ జెన్సెస్ 39th చాప్టర్, బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే బుక్ ఆఫ్ జెన్సెస్ 39th చాప్టర్లో అక్కడ ఏమని రాయబడి ఉన్నట్టు తెలుసా? యోసేపు గురించి రాయబడి ఉంటుంది. యోసేపు చాలా భయంకరమైన స్థితిలో ఉంటాడు, భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు. ఆదికాండం 39వ అధ్యాయము 1వ వచనం. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది నిజంగా ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు మన దేవుడు. చూడండి, అలాంటి భయంకరమైన స్థితిలో, అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు నిజంగా దేవుడు యోసేపుతో ఉన్నాడు. అందుకే అక్కడ రాస్తాడు చూడండి, 39వ అధ్యాయము 1st verse, బుక్ ఆఫ్ జెన్సెస్ 39 చాప్టర్ 1st verse. యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇస్మాయిల్ యొద్దను అతన్ని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఆమెన్. యెహోవా అతనికి తోడై ఉండెను, అతను చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెనని అతని యజమానుడు చూచినప్పుడు. ఎవరు తోడు ఉన్నారట యోసేపు తోటి? యోసేపు ఏ పరిస్థితిలో వచ్చాడండి? యాకోబు తన తండ్రి, తన అన్నదమ్ములందరూ కూడా అసూయ పట్టుకుని కొట్టేశారు, గుంట్లో పడిశారు. అక్కడ మరలా ఎవరికి అమ్మేశారట? యోసేపు ఐగుప్తు దగ్గరకు వచ్చేసాడు. మిద్యాన్లకు అమ్మినప్పుడు వాళ్ళు కూడా ఐగుప్తుకి బానిసత్వంగా తీసుకొచ్చినప్పుడు అలాంటి పరిస్థితిలో పోతిఫర్ ఇంట్లోని తను ఏదో చిన్న ఉద్యోగస్తుడిగా ఉంటున్నప్పుడు దేవుడు తనకు తోడై ఉన్నాడు కదా, తన చేతి పనిని అంతా ఆశీర్వదించాడు. ఫస్ట్ థింగ్, రక్షకుడు నిన్ను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపిస్తాడు, అంధకారంలో నుంచి వెలుగులోకి నడిపిస్తాడు, అసత్యంలోంచి సత్యంలో నడిపించాడు. రక్షకుడా, నువ్వు నా కొరకు పుట్టి ఉన్నావు. చరిత్ర అదే చెప్తుంది కదా. అందుకే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు వరకు వేరు వేరు క్యాలెండర్స్ ఉన్నాయేమో. ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వచ్చాడో ద హోల్ హిస్టరీ వాజ్ డివైడెడ్ 2 parts. చరిత్ర అంతా 2 భాగాలుగా ఉంది. అందుకని యేసుప్రభు కేంద్ర బిందువుగా పెట్టుకుని AD BC అని రాయడానికి బైబిల్ గ్రంథాలే కాదు, చరిత్రలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు ఒకసారి ఆలోచించు, నువ్వు ఎవరైనప్పటికీ ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆయన అంధకారం నుంచి నడిపాడు. రెండోది, సేవియర్ ఆల్వేస్ విత్ యూ. రక్షకుడు నీ కొరకు ఉంటాడు. అందుకని ఆయనకున్న పేరు ఏంటి తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇమ్మాన్యుయలు మీకు తోడు. భాషాంతరం దేవుడు మనకి తోడై ఉన్నాడు ప్రియులారా. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. రక్షకుడు నీకు తోడుగా ఉంటాడు సమస్య వచ్చినప్పుడు. అందుకనే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, జాగ్రత్త వినండి. ఏమంటాడు తెలుసా? నువ్వు మొర్రపెట్టు దినమున నీ శత్రువు వెనక్కి వెళ్ళిపోతాడు, దేవుడు నీ పక్షాన్ని వస్తాడు. నువ్వు మొరపెట్టడం అంటే ఏంటి తెలుసా? నువ్వు దేవుడిని అడుగుతున్నప్పుడు, నువ్వు నా కొరకు పుట్టి ఉన్నావు, నువ్వు నా రక్షకుడివి, నువ్వే నన్ను రక్షించు అన్నప్పుడు, నీకు సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన మొర్రపెట్టు దినము నా శత్రువు వెనక్కి వెళ్ళిపోతా, నీ సమస్య వెనక్కి వెళ్ళిపోతే దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. గాడ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ ఈజ్ విత్ యూ. అందుకని దావీదు అంటాడు కదా, నా పక్షమున ఉన్నవాడు యెహోవాయే అంటాడు. యుద్ధము యెహోవాదే. యెహోషువ యుద్ధానికి వెళ్తున్నప్పుడు, అయ్యా నాకు యుద్ధం చేత కాదు, ఇదేం కాదంటే, లేదు, నీ పక్షమును యుద్ధం చేయవాడు యెహోవాయే. ఈరోజు గుర్తుంచుకోండి. రెండోది, గాడ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ ఇస్ విత్ యూ. రక్షకుడు నీతో ఉంటాడు. అందరూ చెప్దామా? రక్షకుడు మొదట ఏం చేస్తాడు? చీకటి నుంచి, అంధకారం నుంచి నేను తప్పిస్తాడు. రెండోది, రక్షకుడు నీ కొరకే ఉన్నాడు. గాడ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్, ఆయన మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఒకసారి అందుకే ఎలాగ తోడిస్తాడు తెలుసా? ఆయన కానీ నీ హృదయంలో కానీ జన్మిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త యొక్క అధిపతి అయి ఉన్నాడు. నువ్వు అంధకారంలో ఆలోచన లేదేమో, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావా? లేకపోతే జీవితాన్ని ముగించేసుకుందాం అనుకుంటున్నావా? లేకపోతే ఈ కుటుంబం వేస్ట్, నేను అనవసరంగా చచ్చిపోతే, లేదు లేదు, నీకు ఆలోచన దయచేస్తాడు. సమస్య నుంచి బయటికి ఎలా రావాలో. యేసయ్య నా హృదయంలోకి రా, నా హృదయంలో జన్మించు అంటే రక్షకుడు నీకు ఆలోచన దయచేస్తాడు. ఆమేన్. ఆశ్చర్యకరుడు ఆయన. ఊహించలేని విధంగా ఆయన యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు చరిత్ర అంతా కూడా తిరగబడిపోయింది. కన్యక గర్భం ద్వారా బేబీ పుట్టడం ఏంటి? కన్యక. అందుకని అంటాడు, మరి ఏమని అంటాడు, అయ్యో నేను పురుషుని ఎరిగినే దాన్ని, ఇది ఎలా? హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్?
బట్ ఐ టెల్ యూ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యువర్ గాడ్. నీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా, ద మ్యాన్ సేడ్ ఇట్స్ ఇంపాసిబుల్, గాడ్ సేడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనిషి చెప్తాడు ఇది అసాధ్యమని, దేవుడు చెప్తాడు సాధ్యమని. దేవునికి అసాధ్యమని ఏం లేదు. అందుకనే బుక్ ఆఫ్ ఐజియా 53rd చాప్టర్లో రాయబడి ఉంటుందండి. యెషయా 53వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటారో తెలుసా? హూజ్ రిపోర్ట్ విల్ బిలీవ్. నువ్వు ఎవరి సమాచారము నమ్ముతావు? జీవం కలిగిన దేవుని సమాచారం నమ్మడానికి ఇష్టపడవు. ఆయన నాకు తోడున్నాడు, నా సమస్యల్లో నన్ను విడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. ఈరోజు ఒకసారి ఆలోచించు. అందుకనే అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 27, 28వ అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే అపోస్తులైన పౌలు ఒక ప్రాంతం గుండా వెళ్ళిపోతాడు. అప్పటికే చెరసాల్లో ఉన్నారు, ఆయన్ని చంపేయాలనుకున్నప్పుడు వాళ్ళంతా బద్దలైపోతున్నప్పుడు 28వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్లో మనం చదువుకెళ్తే అపోస్తులైన పౌలు అక్కడ ఉంటున్నప్పుడు ఒక విషసర్పం తను కుడుతున్నప్పుడు అందరూ అంటారు వీడు పాపం చేశాడు కనుక, వీడు నేరం చేశాడు కనుక మనందరం విడిచిపెట్టామేమో కానీ పాము ఏదో ఒక విధంగా కాటు వేసింది. విషసర్పం వాడిని కాటు వేస్తే అక్కడ ఉన్న సైనికులు అన్నారట వీడి చచ్చిపోతాడని. కానీ ఆ విషసర్పమైన పాము కూడా అపోస్తులైన పౌలుని ఏమీ చేయలేకపోయింది. ఎందుకు తెలుసా? అపోస్తులైన పౌలుతో ఉన్న ఇమ్మాన్యుయల్ ఈరోజు నీతో నాతో ఉండాలని ఆశపడుతున్నాడా? ఆమేన్. గుర్తుంచుకోండి ప్రియులారా, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నిన్ను చీకట్లోంచి రక్షిస్తాడు. రెండోది ఆయన నీతో ఉంటాడు. మూడోది చూడండి, రక్షకుడు ఏం చేస్తాడో. ఈ మాట నేను అందరికీ చదివించాలని నేను ఆశపడతాను. బైబిల్ ఉన్నట్లయితే కీర్తనలు 121వ అధ్యాయం, బుక్ ఆఫ్ సామ్స్ 121 చాప్టర్. ఈ మాట అందరూ చదివితే మనకందరికీ ఉంటారు. రక్షకుడు ఏం చేస్తాడట? అక్కడ నేను చదువుతాను, జాగ్రత్త వినండి. కీర్తనలు 121వ అధ్యాయము 3వ వచనం. ఆయన నీ పాదములు తొట్టిల్లిండు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. రక్షకుడు నిరంతరము కూడా నిన్ను కాపాడుతాడండి. గుర్తుంచుకే రోజు మర్చిపోకు. మూడో విషయము, ద సేవియర్ కెనాట్ స్లీప్. కునుకడు నిద్రపోడు. చెప్పండి, నా రక్షకుడు కునుకుడు నిద్రపోడు. దానియేలు సింహం గ్రోహలో వెళ్తున్నప్పుడు సింహాలు నోర్లు మూయించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు అగ్నిగుండంలో ఆయన వచ్చేసాడు. ఆయన కునుకడు నిద్రపోడు. థర్డ్ థింగ్, రిమెంబర్ కేర్ఫుల్లీ. ఈరోజు రక్షకుడు భూమి మీద పుట్టి ఉన్నది ఎందుకు తెలుసా? ఆయన కునుకడు నిద్రపోడు. నిరంతరము ఆయన కాపాడే దేవుడు ప్రియులరా. నిరంతరం ఆయన కాపాడే దేవుడు. అందుకని బోర్డర్లో సైనికులు ఎలా కాస్తారు తెలుసా? వాళ్ళకి నిద్ర సుఖాలు ఉండవు. ఉదయాన్న లేచి ఉంటుంది. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. ఆ అన్న మాట్లాడుతూ అంటారు, కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల క్రితం అనుభవాలు కొన్ని చెప్తున్నప్పుడు అనిపించింది, ఈ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఉదయాన్నే లేవాలా, 4 o'clock, రాత్రి పడుకునేసరికి లేవాలి. మిలిటరీలో అంత ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళే అంతగా దేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు శరీరాన్ని నలగొట్టుకుని ఉదయాన్నే ఎక్సర్సైజులు చేసి కసరత్తులు చేసి వాళ్ళ యొక్క ఆర్మర్ ఎంత బరువుగా ఉంటుందో, వాళ్ళ షూస్ ఎంత బరువుగా ఉంటాయో, వాళ్ళు ఆ యొక్క ఐస్ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు, మంచు కొండల ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మోస్తున్న చాలా బరువు. అయినప్పటికీ వాళ్ళు నిద్రపోరు. ఎప్పుడు శత్రువు దాడి చేస్తే వెంటనే మళ్ళీ తిరిగి దాడి చేయాలని మెలకుగా ఉంటారట. వాళ్ళే అంతగా దేశాన్ని కాపాడడానికి అంత మెలకుగా ఉంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని సృష్టించి తన స్వరూపంలో తన పోలికలో తయారు చేసిన కదా నిన్ను నన్నును, మరి ఇంకెంత ఆయన కునుకడు నిద్రపోడు. ఒకసారి రక్షకుల్లో మూడో క్వాలిటీ ఏంటి తెలుసా? ఆయన కునుకడు నిద్రపోడు ప్రియులారా. నిరంతరం నిన్ను కాపాడే దేవుడు, నిరంతరం నిన్ను భద్రపరిచే దేవుడు, నిరంతరం నిన్ను నడిపించే. ఈరోజు నేను అడుగు, ప్రభా నిజంగా నా కొరకు పుట్టి ఉన్నావు కదా, నా కొరకు జన్మి ఉంచావు కదా అంటే ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను కునుకను నిద్రపోను. అందుకంటే ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు ఎడారిలో నడుస్తున్నప్పుడు, జాగ్రత్త వినండి, 40 సంవత్సరాలు 40 years ఇట్స్ నాట్ ఈజీ థింగ్. వాళ్ళు నడుస్తున్నప్పుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళకి ఉన్నాడట. ఇజ్రాయెల్ను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు ప్రియులారా. రక్షకుల్లో మూడో క్వాలిటీ. మొదటి క్వాలిటీ ఏంటి? రక్షకుడు ఏం చేస్తాడు? చీకటి నుంచి, అంధకారం నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి నేను రక్షిస్తాడు. రెండోది, రక్షకుడు ఆల్వేస్ విత్ యూ. గాడ్ ఆఫ్ ఎమాన్యుయల్ ఇస్ విత్ యూ. రక్షకుల్లో మూడో లక్షణం ఏంటి తెలుసా? ఆయన కునుకడు నిద్రపోడు. ఈ నెవర్ టైర్డ్. ఆయన అలిసిపోడండి. నేను నిరంతరం కాపాడుతాడు, నిరంతరం నిన్ను భద్రపరుస్తాడు, నిరంతరము నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. అందుకంటాడు కదా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్కసారి యేసయ్య నా హృదయంలోకి రా అంటే యేసయ్య తప్పనిసరిగా నీ హృదయంలోకి వస్తాడు. ఆయన హృదయంలో జన్మిస్తే, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉంటే, నిజంగా గొర్రెల కాపరికి అదే చెప్తున్నాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు మీరు అలసిపోతారు? ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? మీ కొరకు పుట్టి ఉన్నాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తాడు.
అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు నక్షత్రం వచ్చిందట. ఇట్స్ ఎ లైట్, ఇట్స్ ఎ సైన్, అదొక సూచన ఉంది. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే జోనస్ కెప్లర్ ఆయన ఒక బైబిల్ గురించి ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు పుట్టినప్పుడు నిజంగా నక్షత్రం వచ్చిందా? జోనస్ కెప్లర్ ఆయన 1707 నుంచి 1709 వరకు పరిశోధన చేశాడట. సుదీర్ఘమైన పరిశోధన చేసినప్పుడు జోనస్ కెప్లర్ అంటాడు 3 నక్షత్రాలు కలిపి ఒక నక్షత్రంగా వచ్చింది. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు నక్షత్రం ఉన్నది అట. కానీ బైబిల్ గ్రంథం కూడా చెప్తున్నారు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ నక్షత్రము వాళ్ళ దగ్గరికి వచ్చిందో వాళ్ళు నిలబడిన తర్వాత ఆ నక్షత్రం దారి చూపెట్టిందట ఎక్కడికి వెళ్ళాలో అని. ఈరోజు బైబిల్ చాలా సత్యం అండి. నమ్ము, యేసుప్రభు నా కొరకు జన్మించావని. అందుకంటాడు ఆయన కునుకడు నిద్రపోడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ముంగంటి శాంతారావు అని అవనిగడ్డలోని పరిచయం చేసేవారు. ఒకప్పుడు ఆయన చనిపోయారు. ఒకరోజు ఆయన 9వ తరగతి చదివారు. ఆయన బలమైన పరిచయం చేశారు అవనిగడ్డలో. మన ఆంధ్రాలోని ఇప్పటికీ అక్కడక్కడ కనబడతాయి, గోడల మీద ఆయన రాస్తుంటారు. ఏమనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఆయన చనిపోయి రమారమి ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. ముంగంటి శాంతారావు అవనిగడ్డ ప్రాంతంలో ఆయన 9వ తరగతి చదువుకున్నారు. ఆయన సైకిల్ మీద 2 పెయింట్ డబ్బాలు పెట్టుకుని ఎక్కడికక్కడ ఏం చేసేవారు తెలుసా? జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని స్వార్థ చెప్పేవారు. ఎందుకంటే ఆయనకి చదువు లేదు కదా, ఏం లేదు. ఒకరోజు అలాగే ఆయన నడుచుకుంటూ వెళ్తూ నార్త్కి వెళ్ళిపోయారట. ఆయన ప్రయాణం చేసుకుంటూ నార్త్కి వెళ్ళిపోతే, నార్త్లో అంతా హిందీయే కదా, ఎవరిని అడిగారట. ఎవరిని అడిగితే అడ్రస్ ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పేసరికి ఆయనకి హిందీ అర్థం కాక ఆయన నడుచుకుంటూ మార్గం కాస్త ఒక ఎడారి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళిపోయి కొంత దూరం నడుచుకుని వెళ్ళాడట. చీకటి అయిపోతుంది, రోడ్డు కనబట్టలేదు. ఇంకొంచెం దూరం వెళ్ళాడట, చీకటి అయిపోతుంది, రోడ్డు కనబట్టలేదు. అనుకున్నాడట, అయ్యో నేనేదో తప్పుడు మార్గం వచ్చాను, నాకు హిందీ తెలియదని. వెంటనే అనుకున్నాడట, సరే దేవుడే చూసుకుంటాడని. 7-7:30 అయిపోయింది. చీకటి మొత్తం అలుముకుంది. ఆ భయంకరమైన దట్ట అడవుల్లో ఆయన ఒక కర్ర పట్టుకొని ఇలా చుట్టూ గీసుకుని అన్నాడట, యేసుప్రభా నువ్వు దానియేలుని కాపాడావు కదా సింహభవనంలోని, నన్ను కూడా కాపాడు అని చెప్పి పడుకుని పోయాడట. ఎందుకంటే ఉదయం నుంచి నడిచాడేమో, బాగా అలసిపోయి పడుకుని పోయాడు. ఎప్పుడైతే పడుకుని పోయాడో, మరలా చెప్తున్నాను, ఉదయం 6 గంటలకి సూర్యుడు తన ముఖం మీద కొట్టేంత వరకు తెలివి రాలేదు. సూర్యకిరణాలు ఎప్పుడైతే ముఖాన్ని తాకాయో వెంటనే లెగిసి ఇలా కళ్ళు తుడుచుకొని చూశాడట. వెలుగు వచ్చింది, ఏదో చిన్న మార్గం కలిగిన. ఆయన లెగిసి చూస్తే ఆ పక్కన పెద్ద పెద్ద సింహపు అడుగులు, ఇంకేవో జంతువుల అడుగులు ఉన్నాయట. సరే చూశాడట, పోన్లే దేవుడే కాపాడాడు. లెగిసి కొంత దూరం నడిచి మెయిన్ రోడ్డు దొరికిందట. మెయిన్ రోడ్లో అలా నడుచుకుని వెళ్తే ఎక్కడ ఒక షాపు దొరకట్లేదు, ఎక్కడ ఏం లేదు, జోబులో కూడా ₹1 కూడా లేదు. దేవుని సేవకుడు అలాగే వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళి ఇలా నడుస్తుంటే ఒక జీపు చాలా వేగంగా ఒక కారు వెళ్తూ వెళ్ళిపోతుందట. అనుకున్నాడు, ఆ కారు ఆగితే బాగుంది, నాకు లిఫ్ట్ ఇస్తే బాగున్నాను. సగం దూరం వెళ్ళింది, టక్కుమని ఆగింది. ఆగేసరికల్లా వెనక్కి వచ్చిందట. అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు అని. ఎక్కడికి వెళ్తామని వాళ్ళు తెలుగులో మాట్లాడేసరికి ఇంకా సంతోషపడిపోయాడట. అందరూ హిందీ వాళ్ళే కదా, ఇలా ఎవరు తెలుగులో మాట్లాడుతున్నారని. ఆ డ్రైవర్ తెలుగు ఎక్కడికంటే రోడ్డు వరకు దించేయండి సార్ అన్నారు. మొత్తానికి కారు ఎక్కి సగం దూరం ప్రయాణం చేశాక లోపల ఉన్న వాళ్ళని అడుగుతున్నాడట. వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. ఏరో బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, ఇలాగా నేను ఆంధ్ర నుంచి వచ్చానండి యేసుప్రభుని. వాళ్ళు ఎవరు కాదు, RSS వాళ్ళు. ఓకే, అంటే మనము వాళ్ళ పేరు చెప్పే కంటే వాళ్ళు దేవుని యొక్క మాటలు ఏదైనా తప్పుగా చెప్తే, దేవుని యొక్క మాటలు ఏదైనా తప్పుగా వెదజల్లితే వాళ్ళని తెలియకంట భయంకరంగా హింసిస్తారు. అలాంటి వాళ్ళతోటి కూర్చున్నాడు, క్రీస్తు విరోధులతో కూర్చున్నాడు. ఎప్పుడైతే కూర్చున్నాడో వెంటనే అడిగాడట, మరి ఇంత భయంకరమైన అడవుల్లో ఏం చేస్తున్నావు అంటే, నేను యేసుప్రభుని ప్రకటించడానికి వచ్చాను. అంటే వీళ్ళు హేళనగా, అంత యేసుప్రభుని ప్రకటించడానికి వచ్చినవాడివి మరి ఎవరు నీకు సహాయం చేయలేదంటే, ఎందుకు చేయలేదండి, రాత్రి అంతా నేను ఈ అడవిలోనే పడుకున్నాను, నాకు ఏది కూడా జరగలేదు అన్నాడట. వాళ్ళు ఆశ్చర్యపోయారట. నువ్వు చెప్తుంది నిజమేనా? ఈ అడవిలో సింహాలు ఉంటాయి, పాములు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, మరి ఏమీ హాని చేయలేదండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన గుణమే రక్షకుడు నీకు తోడుగా ఉంటాడు. రక్షకుడు నేను రక్షిస్తాడు. కొంత దూరం అయ్యిందట. వాళ్ళు టిఫిన్ చేస్తున్నప్పుడు అడిగారట, బాబు నువ్వు కూడా టిఫిన్ చేస్తావంటే, చేస్తానండి అన్నాడట. వాళ్ళే టిఫిన్ ఇప్పించి కొంత ధనం ఇచ్చి అక్కడ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడట, ఈరోజు దేవుడు ఎంత గొప్పడో, నేను అడగకంటే సహాయం దయచేశాడు, రాత్రంతా భద్రపరిచాడు. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా రక్షకుడు నిన్ను చీకట్లో నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. ప్రియులారా, సత్యంలో నడిపించా. యేసుప్రభు నా హృదయంలోకి రా అంటే రావడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయంలోనే. ఎవరైనప్పటికీ కూడా మా తండ్రి, మా ప్రభువా నీకు వందనాలు. నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా. మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుదాం.
మరలా చెప్తున్నాను, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు నీ కొరకే, నాట్ ఫర్ సంబడి, ఎవరి కోసమో కాదు. నువ్వు చీకట్లో ఉన్నావా, అంధకారంలో ఉన్నావా, లోకానుసారంగా బ్రతుకుతున్నావా, యేసయ్య నా హృదయంలోకి రా, నా కొరకే జన్మించవట నేను నమ్ముతున్నానంటే నిన్ను చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. రెండోది, ఆయన నీతోటే మాట్లాడుతున్నాడు. రక్షకుడు ఏం చేస్తాడో తెలుసా? నీతోటే ఉండడానికి ఇష్టపడతాడు. ఆయనకున్న లక్షణం ఇమ్మాన్యుయేలు, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. యోసేపుతో తోడై ఉన్న దేవుడు, ఇజ్రాయెల్తో తోడై ఉన్న దేవుడు, సింహాల బోన్లో దానియేలుతో తోడై ఉన్న దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి తోడై ఉన్నది నీకు కూడా తోడై ఉంటాడు ప్రియులారా. మూడోది గుర్తుంచుకో, ఆయన కునికడు నిద్రపోడు, ఏ మాత్రం కూడా కునికడు నిద్రపోడు. మరలా గుర్తుంచుకో, ఈరోజు నిన్ను కాపాడడానికే ఉన్నాడు. ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు, ఈ వాక్యాన్ని వింటున్న మా అందరి జీవితాల్లో లెట్ యూ విల్ బి డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ చిత్తము కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో జరుగునుగా ఒప్పుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించగా వన్స్ అగైన్ నేను మీ అందరికీ చెప్తాను, హ్యాపీ క్రిస్మస్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంకొద్ది దినాల్లో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఈరోజు క్రిస్మస్ సండే నాడు దేవుడు మనం అందరితో మాట్లాడాలని నమ్ముతున్నాం. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్.